బంగారు సాయి కుమార్గా పిలిస్తే ఉంటా. బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతూ ఈ విధంగా నా అలంకరణ మార్చి వేసుకున్నా. ఇలా ఉండాలని ఎక్కడ నేర్చుకున్న తమ్ముడు నేను ఏంటో సినిమాలో చూసి. ఈ సినిమాలు నన్ను మంచి వైపు నడిపిస్తున్నాయా, చెడు వైపు నడిపిస్తున్నాయా? నిజంగా మనం అనుకుంటాం సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ప్రేమ విఫలమైపోతే ఈ లోకపరమైన ప్రేమ ఒక తెలివైనోడిని కూడా వెర్రివాడిగా మార్చేస్తుంది. ఇక్కడ ఉంటుంది సమాధానం. అంటే మనిషికి దేవుడు నియమ నిబంధనలు అనే మాన్యువల్ ఒకటి పెట్టారు. ఎక్కడున్నది? పరిశుద్ధమైన గ్రంథంలో. చెప్పండి కూడా ఒకసారి. అంటే ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లు చూస్తున్నారు. అప్పుడు మాకు టీవీలు ఎక్కువ, సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఏం లేవు అప్పుడు, మేము మా చిన్నప్పుడు. ఆ టీవీలు చూస్తున్న నేను సండే స్కూల్లో దేవుడు మాటలకు లోబడకుండా, వినకుండా దేవుని యొక్క మాటలకి వీపు చూపించి ఆ సీన్లో, ఆ సినిమాల్లో చూపించే హీరోల జీవితాలు నన్ను ప్రభావితం చేసి, ఆ సినిమాల్లో కనబడే ప్రేమ చిత్రాలు నన్ను ప్రభావితం చేసే. ఏం చేసామ్మా? ప్రేమ చిత్రాలు ప్రభావితం చేసే. ఏ ప్రేమ అది? ఆ ప్రేమ ఏ విధంగా నాశనం చేస్తుందో కూడా చెప్తాను మీకు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనిషిని ప్రేమిస్తున్నాడు. బాల్య దినంలో పాడైపోతున్న నా జీవితంలో శాశ్వతమైన ప్రేమని విడిచిపెట్టి ఈ లోక ప్రేమ నాకు ఎంతగానో ఆకర్షణీయంగా, ఆ ప్రేమ నాకు కావాలి అనే ఒక ఆలోచనలతో ఆ ప్రేమకి నేను లోబడ్డాను. ఆ ప్రేమ ఆ వయసుకి తగ్గట్టు చేసే పనులు కావు. నేను చేసేది నా వయసుకి తగ్గట్టు పనులు కాదండి. ఈ లోక ప్రేమకి ఆకర్షితులవుతున్న నేను మెల్లమెల్లగా వయసు పెరుగుతున్న సమయంలో, ఆ తరుణంలో ఒకరోజు ప్రేమ విఫలమైపోయింది. తమ్ముడు విఫలమైనప్పుడు ఆ ప్రేయస్ చెప్పే మాట ఏంటి? ఇంగ్లీష్లో చెప్పు ఆ మాట ఏంటో. నేను నిన్ను ప్రేమించట్లేదంటే ఏమంటారు? వీలుగా చెప్పి నువ్వు చెప్పు, ఎందుకంటే ఎక్కువ వినేది మనుషులే కదా, సారీ మగవాళ్ళే కదా ఈ మాట. ఏమంటారమ్మా? ఐ హేట్ యూ అంటే నేను నిన్ను ప్రేమించట్లేదు, నీవు నాకు ఇష్టం లేదు, చిచ్చి నువ్వు నాకు అక్కర్లేదు అన్నమాట. అదే కదా, ఇదే మాట. ఇదే మాట సినిమాలో హీరో గారికి వినపడితే ఆయన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటాడండి? చేతులకు ఏమొచ్చింది తమ్ముడు? మా ఇంట్లో టీవీలు లేవు అన్నా అని చెప్పమాకండి దయచేసి. సెల్ ఫోన్లో కనపడుతున్నాయి కానీ ఇప్పుడు ఏమొచ్చింది చేతిలోకి? మందు గ్లాస్ వచ్చింది, వేళ మధ్యలో సిగరెట్ వచ్చింది. తన శరీరము అలంకరణ మార్చి వేసుకుంటాడు. ఎలా ఉంటాడంటే జుట్టు పెంచుతాడు కదా. బాగా సినిమాలు చూసిన నేను ఆ జుట్టు పెంచుతాడు కాబట్టి హీరో ప్రేమ విఫలమైపోతే నేను కూడా ప్రేమ విఫలమైపోయింది కాబట్టి, ఏ విధంగా అయితే ప్రేమ విఫలమైపోతే ఆ ప్రియుడు ఉంటాడో నేను కూడా జుట్టు పెంచి ఒక పేరు పెట్టుకున్నాను అనమాట. బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతూ ఈ విధంగా నా అలంకరణ మార్చి వేసుకున్నాను. ఇలా ఉండాలని ఎక్కడ నేర్చుకున్న తమ్ముడు నేను ఏంటో సినిమాలో చూసి. ఈ సినిమాలు నన్ను మంచి వైపు నడిపిస్తున్నాయా, చెడు వైపు నడిపిస్తున్నాయా? నిజంగా మనం అనుకుంటాం సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ప్రేమ విఫలమైపోతే ఈ లోకపరమైన ప్రేమ ఒక తెలివైనోడిని కూడా వెర్రివాడిగా మార్చేస్తుంది. ఈ విధంగా మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ ఏమండి ప్రేమ విఫలమైపోయిందని ప్రశాంతత దొరికేది మందు బాటిల్ దగ్గరే అనుకుంటూ ఇలా మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ 24 గంటలు వాటితో సావాసం చేస్తున్నానండి. వీటితో గంజి అనే వ్యసనముతో, సిగరెట్లు అనే వ్యసనముతో, మందు అనే వ్యసనముతో, చూసారా ఏ విధమైన స్కిల్లో ఏం చేస్తున్నాను? అక్కడ రింగులేసి మళ్ళీ ఆ రింగునే ముక్కులోకి లాక్కున్నంత వ్యసనపరుని అయిపోయాను నేను వాటికి. అలా గంజేలతో ఆ రకంగా సావాసం చేస్తూ పెళ్లి మండపాలకు వెళ్ళిపోయి ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నానో తెలియదు. ఈ వ్యసనాలతో సావాసం చేసి నా జీవితము ఎంతలా పాడు చేసుకున్నానంటే ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నానో అర్థం కావట్లేదు. ఎక్కడ ఆ ప్రాంతం తెలుసా? పెళ్ళిలో పాపం వెనకమాల ఎర్ర సీర కట్టుకున్న అమ్మే ఏమండి తాళి కొట్టేసుకుని ఉంది. నేనేం చేస్తానని చెప్పండి స్టేజ్ మీద? అదే నీ పెళ్ళి అలాగే ఎవరైనా చేస్తే సూపర్ అని అంటావా? పెళ్ళి కూతురా ఏమంటావు? చీ, ఎక్కడికి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఈయన? బుద్ధుందా, బుర్రుందా ఏంటి? నా కడుపుకి అన్నం తిన్నాడా, గడ్డి తిన్నాడా అంటారు కదండి.
అదేవిధంగా అందరూ కూడా అంటున్నారు. ఈ విధంగా తమ్ముడు జుట్టు పెంచితే, ఈ విధంగా శరీరం పాడు చేసుకుంటుంటే ఏ తల్లికైనా ఆనందం ఉండుద్దా? కన్న తల్లిదండ్రులు నన్ను ఎలా పెంచారో చెప్తే నేనండి. 3వ అబ్బాయిని నేను, వాళ్ళ కడుపులో పుట్టిన 3వ అబ్బాయిని, మగ పిల్లవాడిని మరి ముఖ్యంగా గారాబం బాగా చేశారు నాకు. మా పరిస్థితి ఒక చిన్న పూరిలు, మా పరిస్థితి లేమి పరిస్థితి. డబ్బు లేకపోయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు వారి చెమట రక్తముగా మార్చి వారి ఇష్టాన్ని చంపుకొని మన ఇష్టాలు మన మొహం మీద చిరునవ్వు ఉండాలని, మనం దేని కొరకు బాధపడకూడదని బాధ పన్నివ్వకుండా అన్నీ మన కాళ్ళ దగ్గరే తీసుకొచ్చి పడేస్తారు మన తల్లిదండ్రులు. ఎవరి కోసం ఇదంతా? ఎంత ప్రేమ ఇది! చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమని మరిచేశాను. నాకు ఆ ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమలు అర్థం కాల. మరి ముఖ్యంగా దేవుడు ప్రేమ అర్థం కాల. ఎవరి ప్రేమ కావాల్సి వచ్చిందయ్యా? ఈ లోక ప్రేమకు లోబడ్డాగా, ఈ మనుషుల ప్రేమను కోరుకున్నాగా అయితే నాకు సమాధానం ఉందండి? లేదు, సమాధానం లేదు నా జీవితానికి. ప్రేమ విఫలమైపోతే ఆ మత్తు పదార్థాలతో సావాసం చేయాలి. ప్రేమ విఫలమైపోతే శరీరాల్ని ఎంతగానో గాయపరుచుకోవాలి, శరీరాల్ని బ్లేడ్ పట్టి కోసుకోవాలని ఎక్కడ చూసేద్దాము. నేను చేతి మీద ఘాట్లు ఎందుకు వస్తున్నాయి యవనస్తులకి? ఎక్కడ చూసి ప్రేరేపింపబడుతున్నారు చెప్పండి? సినిమాలు చూసి. నిజం చెప్పు, సినిమాల్లో ఆ హీరో కోసుకుంటాడా? నిన్నే అడుగుతున్నాను తమ్ముడు, చెల్లి నిన్నే అడుగుతున్నాడా? కోసుకుంటాడా? నిజం చెప్పు, సినిమాలో ఏ స్టైల్ ఉండిద్దా? విగ్గి పెట్టుకుంటాడు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు? ప్రభావితులు అవుతున్నాగా. అక్కడ ఉంటున్న ఆ హీరోయిన్ గారు ఏం పోతే అదే మనం పూసుకొని ప్రభావితులు అవ్వట్లా. హీరో గారు ఏ స్టైల్ చేస్తే అదే మనం కూడా తీసి ప్రభావితులు అవ్వట్లా. వాళ్ళు పెట్టుకునేది ఇగ్గని తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎలా ప్రభావితులు అవుతాం చూసారా? ఆ విధంగా అపవాది ఏమండి మన కంటికి గుడ్డితనాన్ని కలిగించి ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే ఎంతో గొప్పది అన్నట్టుగా చేస్తున్నాడు. నా జీవితంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే నేను. నా బట్టల తీరు ఏమండి యవ్వన ప్రాయంలో చిరిగిపోయిన బట్టలు, కన్నాల బొక్కల ప్యాంట్లు వేసుకునేవాడిని. ఇక్కడ స్టడ్లు కుట్టించుకునేవాడిని. ఇక్కడ స్టడ్లు కుట్టి కమ్మలు ఉండేవాడ. ఇక్కడ ఏమండి కన్నాలు ఉండేవి. అలా పూసలు పెట్టుకుంటూ ఉండేవాడిని అన్నమాట. ఆ విధమైన అలంకరణతో, ఆ విధమైన డ్యాన్సులు చేస్తూ. ఇందాక మీరు ఏం తిన్నారమ్మా? అందరం బిర్యానీ తిన్నారా? అక్కడ నేనేం తిన్నాను? ఏంటమ్మా? ట్యూబ్లైట్లు ఎందుకు ఇచ్చాడు మనిషి? వెలిగించయ్యా అంటే నేనేం చేస్తున్నాను? అటువంటి తప్పుడు పనులు చేస్తున్నాను. అది నాకు ఎంజాయ్ ఇస్తుంది అనుకుంటున్నాను. అది నాకు ఎంతగానో ఏమండి నా జీవితానికి ఎంజాయ్ ఇస్తుంది అనుకుంటూ ఈ సోషల్ మీడియాలో ఏదో గొప్పల కోసం పోతూ డాంబికమైన జీవితానికి ఏమండి కారుకున్నవుతూ ఉన్నాను. డాంబికమైన జీవితం గొప్పలుగా పోతూ ఉన్నాను. ఈ సోషల్ మీడియా యవనస్తుల్ని ఏమండి ఎంతగా అట్రాక్ట్ చేస్తుందంటే ఏదో విధము చేత ఏమైపోవాలి? ఫేమ్ వచ్చేయాలి, గొప్పలుగా పోవాలనుకుంటూ ప్రేరేపిస్తున్నాయి. అదేవిధంగా నేను కూడా ఆ రోజు ఏమండి ఈ సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయి గొప్పలకు పోతూ ఉన్నాను. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ వదులుతూ బైక్ రైడింగ్లు చేస్తూ ఇష్టానుసారంగా మనుషుల్ని బాధ పెట్టేవాడుగా, ఇష్టానుసారంగా బైక్ రైడింగ్లు చేస్తూ ఏమండి జనాల్ని ఇబ్బంది పెట్టేవాడుగా బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని పిలిపించుకున్నాను. తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారమ్మా? బంగారు సాయి కుమారు. కానీ ఆ కుమారు బంగారు పక్కన పడేసి బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా ప్రవర్తిస్తూ ఇటువంటి ఫోటోలకి స్టిల్లులు ఇస్తూ ఈ రకంగా నా అలంకరణ ఉంటుందన్నమాట. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అందరినీ బాధ పెట్టేవాడిగా నా బ్రతుకు ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తిగా నా బ్రతుకు ఉంటుంది. అయితే ఒకానొక దినాన్న ఏమైందంటే ప్రియమైన దేవుని జనాంగమా, ఆ యవ్వన ప్రాయంలో ఉన్న బలం ఉంది చూశారు. యవ్వన ప్రాయంలో ఏముంటుందండి? బాగా బలం ఉంటుంది. ఎందాక పాట పాడారు పెద్ద ఎవరు? ఇస్రాయేల్ గారా? ఆయనకి బలం ఉండిద్దా? ఈ పాపకి బలం ఉందా? బలం అడుగుతున్నా. కొంచెం ఒకటి బలం ఉండిద్ది ఏమికి? కొంచెం. యవనస్తులకు మాత్రం బలం ఉంటుంది.
అవునా? ఆ యవన ప్రాయంలో నా బలముందు చూసారా? నేను మంచిగా వాడానా చెడుగా వాడానా? మనుష్యుడు ఏది విత్తుతాడో ఖచ్చితంగా కొయ్యాలిగా నాన్న మరొక రోజు. ఎంతసేపు వ్యసనాలతో ఏమండి, వ్యసనం అనే విత్తనం విత్తిన నేను, పాపం అనే విత్తనం విత్తన నేను పెళ్లి కాకమునిపై యవ్వన ప్రాయంలో బలాన్ని ఎక్కడికి ఖర్చు పెడుతున్నాను? జారత్వం అనే పాపం చేస్తూ వ్యభిచార గృహాలు వైపు తిరుగుతూ పెళ్లి కాకమునిపై శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఇది జస్ట్ ఫన్నులే, ఏం కాదులే, అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అనే బరి తెగింపుతో 4 గోళ్ళ మధ్య ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని ఎంతగానో అపవిత్రపరుచుకుంటున్నావు వాడే. ఆనాడు నాకు అది ప్రశాంతత అనుకున్నాను, ఆనాడు నాకు అది సమాధానం ఇస్తుందిలే అనుకుంటున్నాను, ఆనాడు నేను అనుకుంటున్నాను అబ్బా చాలా హాయిగా ఎంజాయ్గా ఉంది కదా అని భ్రమలో జీవించే వ్యక్తిగా ఏదైతే ఆనాడు నేను విత్తుకున్న విత్తనాలు ఉన్నాయో ఒకరోజు పంట కోసానండి. ఏంటి ఆ పంట? శరీరం అంతా బలహీనపడిపోయిన పంట. ఏంటి ఆ పంట? మత్తు పదార్థాలతో సావాసం చేసి 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 ఊపిరితిత్తులు, కిడ్నీలో స్టోన్స్, పేగులు ఇన్ఫెక్షను, మలబద్ధకము, నోట్లో దగ్గుతుంటే బ్లడ్, మోషన్కి వెళ్తుంటే బ్లడ్, ఇటువంటి విత్తనాలు ఇటువంటి పంట కోసుకున్నాను. ఏ విత్తనం ఎత్తి తమ్ముడు? అన్న నువ్వు అంత వ్యసనపరుడు కానీ నేను అంత కాదులే అన్న, ఏదో పనికిళ్ళు వచ్చాక సాయంత్రం 1/4 వేసుకునే బ్యాచ్, అప్పుడప్పుడు ఒక సిగరెట్ తాగే బ్యాచ్ అన్న అని మీరు ఎవరైనా అంటే, ఇక్కడ ఏమైనా వాటర్ బాటిల్ ఉందండి బాబు? ఉందా? లేదు. కాబట్టి ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఇలా ఇస్తారండి, ఆ గ్లాస్ ఇస్తారండి బాబు, ఆ గ్లాస్ ఇలా వండుకొని వద్దులేండి. అయితే ఇదే ఒక గ్లాస్ అనుకున్నాం. ఈ గ్లాసులో ఈ సంవత్సరం ఒక చుక్క, రేపు ఒక చుక్క, వచ్చే సంవత్సరం ఒక చుక్క ఎత్తే చుక్క ఒక రోజు ఏమవుతుందండి? నిండుతుంది కదా. అదే గ్లాసులో ట్యాప్ కిందకి వెళ్ళిపోయి ఇలా పెడితే కొన్ని సెకండ్లో ఏమవుతుంది? నిండిపోతుంది. అంటే కెపాసిటీ అయిపోతుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ నువ్వు చిన్న వ్యసనపరుడు అయినా పెద్ద వ్యసనపరుడు అయినా ఒకరోజు అవయవాలు ఏమవుతాయంటే పోతాయి. ఇది నేను చెప్తుంది అర్థమైంది కదా? ఏమవుతున్నాయి? వ్యసనాలు బట్టి శరీరము, ఈ వ్యసనాలని విత్తుతున్న యవనస్తుల యొక్క శరీరాలు ఏమవుతున్నాయి? బలహీన పడిపోతున్నాయి. నాకు తెలిసిన ఒక యవనస్తుడి స్టోరీ చెప్తానండి. మాకు తెలిసిన బాగా తమ్ముడే, చూడడానికి హైట్గా, నల్లగా, దట్టంగా కనపడతాడు ఆ తమ్ముడు. ఆ తమ్ముడు పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల అవయవాలు పాడైపోతా వచ్చి ఏమవుతున్నాయి? ఎందుకు పాడైపోతున్నాయి అంటే మద్యానికి బాగా వ్యసనపరుడు ఆ తమ్ముడు. అయితే శరీరం అంతా ఏమండి ఆ మద్యాన్ని మీద నింపబడిపోయి కిడ్నీలు 2 పాడైపోయినాయి. కిడ్నీలు బాగా ఫంక్షన్ చేయాలంటే ఏం తాగమని చెప్తున్నాడు దేవుడు? వాటర్ తాగమని చెప్పాడు కదండి. కానీ వాటర్ బదులు ఆ తమ్ముడు ఏం తాగాడు? తమ్ముడు క్వార్టర్. చూసారా రైమింగ్? ఏంది? వాటర్ బదులు క్వార్టర్ తాగాడు. మరి క్వార్టర్ తాగిన తమ్ముడు పరిస్థితి ఏంటి అంటే ఐసీలో ఉన్నాడు. యవ్వన ప్రాయం, 25 సంవత్సరాల వ్యక్తి, బలిష్ఠుడు, బలవంతుడు, కానీ ఒకరోజు బలహీనుడైపోతూ ఎక్కడ కనబడుతున్నాడు అన్న అంటే హాస్పిటల్ బెడ్ మీద. బయటికి ఎలా వచ్చాడు తెలుసా? చచ్చిపోయిన వ్యక్తిగా బయటకు వచ్చాడు. తన జీవము విడిచిపెట్టేశాడు. అయితే ఆ తమ్ముడి దగ్గర ఫ్రెండ్ చనిపోతే మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏం చేస్తారండి? వచ్చి నవ్వుతారా? ఏడుస్తారు కదా. ఏమని? లెగరా మామ, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావురా, అరే సాయిగా చూడరా చిన్న వయసులోనే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. అప్పుడు నేను అన్నా, ఎరా ఆడు అలా చచ్చిపోయారా అన్న. తాగి చిన్న వయసులోనే చచ్చిపోయాడు మామ అన్నారు. అవునా? తాగి చిన్న వయసులో చచ్చిపోయాడు కదా, మరి నువ్వెందుకు ఇంకా తాగుతున్నావు అని అడిగాను. అర్థమైంది మాట? మారు మనసు పొందుకున్న తర్వాతలేండి ఈ యొక్క అవగాహన. ఒకప్పుడు ఇది నా వాళ్ళు రా, నా ఇష్టం రా, నా జీవితం రా, మై లైఫ్ రా, మై రూల్స్ రా, ఐ డోంట్ కేర్ అని గర్వపు తలంపులు. మంచి చెప్తున్నా కొంతమంది వస్తుంటే, అయ్యా నీ జీవితం సరిగ్గా లేదురా నాయన అని చెప్తుంటే, ఇది మా బతుకయ్యా, మేము చెప్పడానికి మాకెవరు అనుకుంటూ తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవాడిగా, తల్లిదండ్రులు కొట్టేవాడిగా జీవిస్తున్నాను. తల్లిదండ్రులకి ఏమండి నెమ్మది లేదు. ప్రియమైన దేవుని జనాంగమా,
ఇక్కడ తల్లులు కొంతమంది ఉన్నారు కాబట్టి, మరి యవనస్తురాలు కూడా ఉన్నారు, రాబోయే రోజుల్లో వాళ్ళు తల్లులు అవుతారు కాబట్టి ఈ మాట మీకు బాగా ఉపయోగపడుతుంది. నా బాల్య దినాల్లో నా తల్లి గారి విత్తనము, ఆమె నా జీవితంలో విత్తనము ఆమెకే శాపంగా మారింది. అర్థమైంది ఈ మాట? ఏ విత్తనం విత్తుతాడో మనిషి ఆ పంటే ఒకరోజు కోసుకోవాలి. కాబట్టి నా బాల్యంలో నా తల్లిగారు ఆమె ఎంతో తన ముద్దుల కొడుక్కి ప్రేమతో పాటు గారాబం అనే విత్తనం విత్తారు. అర్థమైంది ఈ మాట? క్రమశిక్షణ అనే విత్తనం విత్తలేదు. మళ్ళీ వినాలి మీరు. ఏ విత్తనం విత్తారు? గారాబం అనే విత్తనం. ఆ గారాబం అనే విత్తనానికి ఆ కొడిసిన పంట గురించి చెప్తాను బాగానండి. ఇటువంటి అలంకరణతో ఉంటే తల్లికి అవమానమా, రెస్పెక్ట్ వచ్చిద్దా? అవమానమే కదా. ఇదే పంట కోసింది ఆమె. ఒకరోజు పంట కోసింది మా అమ్మ. ఏంటిది? అలా ఉంటున్న తన కొడుకులు చూస్తూ కన్నీళ్ళు కారుస్తూ, కన్నీళ్ళు అనే పంట కోస్తుంది, వేదన అనే పంట కోస్తుంది, అనారోగ్యం అనే పంట కోస్తుంది. పిల్లల గురించి ఆలోచించి తల్లి అనారోగ్యానికి కారకులవుతుంది. మా తల్లి గారు కోసిన పంట మీకు బాగా అర్థమైంది అనుకుంటాగా. అమ్మ తల్లుల్లారా, కాబోయే తల్లుల్లారా, దయచేసి మీ పిల్లల జీవితంలో ఇటువంటి విత్తనాలు విత్తొద్దని మనవి చేసుకుంటున్నాను. ప్రేమతో పాటు క్రమశిక్షణ అనే విత్తనము వారి జీవితాల్లో విత్తండి. హల్లెలూయా చెప్దాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా జీవితంలో ఏ విత్తనం విత్తుకున్నాను? వ్యసనం అనే విత్తనం విత్తుకున్నాను. ఏ పంట కోసానండి? ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఒరే నాయన, యవ్వన ప్రాయంలో ఉండే జీవితం ఇది, యవ్వన ప్రాయంలో ఉండవలసిన శరీరం ఇది, ఎన్ని సంవత్సరాలు తాగావయ్యా? నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు చేస్తున్నారు. ఏం కనబడుతుంది అక్కడ మీకు? దొరికే ఫొటోస్లో మీకు చూపిద్దామంటే చాలా ఉండాలి కానీ పోయే. ఇందాక చెప్పాను చూడండి, ఊపిరితిత్తులు ఇవన్నీ ఏమైపోయినాయండి? పాడైపోయినాయి. శరీరం అంతా అపవిత్రపరుచుకున్నాను కదా. యవ్వనస్తుడా, నీ బలము స్త్రీలకు ఇవ్వమాక అని లేఖనము గర్జిస్తుంది కదా. నా బలం ఎవరికి ఇచ్చాను? వ్యభిచార గృహాలకి తాకట్టు పెడుతున్నాను. శరీరము బలహీనపడింది. బలం ఉన్నంత వరకు నా చుట్టూరు కుర్రోళ్ళు ఉన్నారు. బలం ఉన్నంత వరకు ప్రేయస్యం ఉన్నది. ఎవరినయ్యా నువ్వు ప్రేమించిందంటే పరై వారి యొక్క ప్రేయస్ని నేను ప్రేమిస్తున్నాను. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేను నడుపుతున్నాను. వీరిద్దరూ ప్రేమికులైతే నేను మూడో వ్యక్తిగా ఎంటర్ అయ్యి వారి జీవితాన్ని పాడు చేసే వ్యక్తిగా నేను గడుపుతూ నేను ఎంజాయ్ చేస్తున్నాలే అని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాను. ఆ మత్తు పదార్థాలు ఆడపిల్లలకు అలవాటు చేసి వాళ్ళ జీవితాలు, శరీరాలు చేర్చే వ్యక్తిగా నా బ్రతుకుంటుంది. నేను చేసేది మంచి పని అంటారా? పరైవాడి సొత్తును కోరుకోవడం మంచి పని కాదు. అది చాలా చెడ్డ పని అని దేవుడు లేఖనాల్లో మనిషికి గర్తిస్తున్నాడండి. ఒకానొక సమయంలో ఈ విధంగా నా శరీర అవయవాలు ఈ విధంగా పాడైపోతుండగా హాస్పిటల్కి నేను వెళ్ళడం మొదలుపెట్టాను. ట్యాబ్లెట్లు నిన్ను వేస్తున్నారు, ఎవరో డాక్టర్లు, మింగుతున్నాను. ఆ మింగేటప్పుడు చాలా బలహీనంగా ఉంది నా జీవితం. అయితే ఆ బలహీనుడి దగ్గరికి ఒకరు వచ్చారండి. ఇతని పేరు సూర్యనారాయణ పిలువబడిన స్నేహితుడు. అయితే యేసు ప్రభు వారిని అంగీకరించి యేసు ప్రభు వారిని నమ్ముకొని ఒక యవ్వన ప్రాయంలో ఒక యవ్వనస్తుడు ఏ విధంగా జీవించాలో ఆ మాట ప్రకారంగా జీవిస్తూ నమ్మి బాప్తిసం పొందుకొని చక్కగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క కాడి మోసేవాడిగా ఉన్నాడు. కాడి మోస్తే ఆ నరుడికి ఏంటండి? మేలు కదా. ఎవరి కాడి? దేవుని పని. ఏం చేస్తాడంటే రిథమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు అన్నమాట ప్యాడ్. అయితే ఆ స్నేహితుడు ఒకప్పుడు నాతో పాటు తిరిగాడండి, నాతో పాటు చేశాడండి, నాతో పాటు పాపాన్ని ఇద్దరు కలిసి పంచుకున్నామండి. ఒకానొక సమయంలో ఆ సహోదరులు, ఆ స్నేహితులు వచ్చాడు. ఆ స్నేహితుడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా అంటున్నాడు అనమాట. ఏమనంటే, ఒరే సాయి, ఒరే యవనస్తుడా, నా ప్రాణ స్నేహితుడా, నా జీవితము ఈ లోకమనే ప్రేమకు,
నా జీవితము, ఈ యొక్క శరీరము, ఈ లోకమనే వ్యసనాలకు, పాపానికి నేను దాసున్నైపోయాను. ఏ ఒక్కరు కూడా నన్ను బాగు చేయలేకపోయారు. అందులో ఆనందం ఉందనుకుంటూ నా జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకున్నాను. నాకు అవన్నీ నన్ను నాశనకరమైన మార్గాన్ని నడిపించే. ఇదిగో యేసుప్రభువు వారి సన్నిధిలో యేసుప్రభువు వారు ఆయన జీవంగల మాటతో నా జీవితాన్ని బాగు చేశారయ్యా అనుకుంటూ ఆ సహోదరులు ఈ విధంగా పలుకుతున్నారన్నమాట. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి రా సాయి, దేవుని సన్నిధికి రా యవనస్తుడా. దేవుని సన్నిధిలో దుష్టిని జయించే శక్తి, జీవంగల వాక్కు గురించి దేవుడు మాట్లాడతాడు మనతో. జీవంగల మాటలు మన జీవితాన్ని వెలిగిస్తాయి. మన మార్గము ఎటు వెళ్తున్నామో, ఒక మనిషి ఏ త్రోవలో నడవాలో మన త్రోవకి దేవుడు వెలుగై ఉంటాడు, మనకి దారి చూపిస్తాడయ్యా. యవ్వన ప్రాయములో యవ్వన బలము దేవుని కొరకు ఉపయోగిస్తే మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేవుడు ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, మనమేమై ఉన్నాం? తీగలై ఉన్నాం. మనము మన యవ్వన ప్రాయములో ఆయనతో అంటకట్టబడి జీవిస్తే ఏమవుతాం? బహుగా ఫలించేవారుగా ఉంటాం. దేవుడికి వేరే ఉండి మనిషి ఏమీ కూడా చేయలేడు, సాధించలేడయ్యా. దేవుడి యొక్క మాట ప్రకారంగా మనిషి జీవించకపోతే మనిషి తన తవ్వుకున్న గొంతులో తానే పడుతున్నాడు. ఆ యొక్క లోకంతో సావాసం చేసే వ్యక్తికి సమాధానం ఉండదు. లోక వ్యసనాలతో సావాసం చేసే వ్యక్తికి సమాధానం ఉండదు. లోక ఆచారాలతో సావాసం చేసే వ్యక్తికి సమాధానం ఉండదు. లోక పద్ధతులతో సావాసం చేసే వ్యక్తికి సమాధానం ఉండదురా. నిజమైన సమాధానం ఎక్కడో తెలుసా? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదయ్యా అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఏ విధంగా? ఆ సహోదరులు మాట్లాడుతుంటే నేను ఏ విధంగా మాట్లాడుతున్నానంటే, ఒరే యేసుప్రభు వారి గురించి నాకు చెప్తున్నావేంట్రా? నా పద్ధతి ఏంటి? నా విధానం ఏంటి? నేను చేసే భక్తి ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను? సోమవారం వస్తే నా అలంకరణ ఏ విధంగా ఉంటుంది? నేను ఏ విధంగా మాట్లాడతాను? నోరు తెరిస్తే ఏ నామస్మరణం వచ్చుద్ది? నీకు తెలుసు కదా అనుకుంటూ చాలా వల్గర్గా మాట్లాడుతున్నా. హల్లెలూయా బ్యాచ్ అనుకుంటూ ఎక్కిరిస్తున్నా. నా పొట్ట మీద ఏ పచ్చి పొట్టు ఉందో తెలుసు కదా, ఎలా అడగాలనుకుంటున్నాను నన్ను అనుకుంటూ ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నాను అనమాట. శరీరము సూదులతో గాయపరుచుకునేవాడిని నేను. సూదులతో గాయపరుచుకోవడం అంటే ఎలాగా? టాటూలు, పచ్చబొట్లు. నిజం చెప్పు, హీరోలు నిజంగానే వేసుకుంటారు టాటూలు? టెంపరీ. కానీ నువ్వు నేనేం చేస్తున్నావు? నిజంగానే మన శరీరాన్ని గాయపరుచుకునే వారిగా ఉంటున్నామండి. ఎక్కడెక్కడ ఉన్నాయి పచ్చబొట్లు? చేతి మీద మళ్ళీ అమ్మ. కానీ అమ్మ మాట మాత్రం, అమ్మ ఇచ్చే ఉపదేశం మనకు చేదుగా ఉంటుంది. ఏదో లోకం అంతా చేతి మీద మమ్మీ అండ్ డాడీ అని పెట్టుకున్నారు కాబట్టి మనకు కూడా అనుకుంటూ ఈ విధంగా పచ్చిబొట్లు వేయించుకుంటూ శరీరాన్ని ఇటువంటి రకరకాలైన హెయిర్ స్టైల్తో నింపుకుంటూ శరీరం ఏం చేసుకున్నాను తమ్ముడా? పాడు చేసుకుంటూ బొక్కల ప్యాంట్లు చూస్తావా? అగో చూడు ఎలా ఉన్నాయో. మీరే అంత నవ్వుతే డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎంత నవ్వుతారండి? ఈ నవ్వు మా అమ్మ హ్యాపీనెస్ ఇచ్చింది. మా అమ్మకి తన పిల్లలు ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఎవరు? తల్లిదండ్రులు. కానీ మా అమ్మగారి యొక్క ఆశలన్నింటినీ అడియాసలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈ విధంగా శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా గాయపరుచుకుంటాను. యవ్వన ప్రాయంలో ఆ సమాధుల్లో సంచరించేవాడుగా నేను జీవిస్తున్నాను. ఎక్కడయ్యా నీ స్థావరాలంటే కొండల మధ్యలో సంచరించే వ్యక్తిగా. ఎక్కడయ్యా నువ్వు ఉండేదంటే సమాధుల్లో మత్తు పదార్థాలు సేవించే వ్యక్తిగా. ఒక వీడియో చూపిస్తాను. ఇదిగో ఇక్కడ రైట్ సైడ్లో ఈ యొక్క వీడియోని చూసారా? ఎక్కడో తెలుసా? చేస్తాను. ఈ రైట్ సైడ్లో వీడియో సమాధి మీద నుంచొని చేస్తున్నాను నేను. ఆ వీడియో అంటే ఎక్కడ సంచరిస్తున్నాను నేను? సమాధుల్లో సంచరించే వ్యక్తిని, శరీరాన్ని గాయపరుచుకునే వ్యక్తిగా జీవిస్తున్న కార్యక్రమంలో ఒకరోజు అన్ని దారులు ముగిసిపోయినాయి. నా స్నేహితుడు అంటున్నాడు, ఒరే ఈ క్షణికపాటి ఆనందాల కోసం లోకవైపు తిరుగుతున్నా నీ జీవితం ఆ పాప బంధకం నుంచి విమోచించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చున్నారని చెప్తుంటే కంట్లో కన్నులు వస్తున్నాయి. కొంతమంది సన్నివేశాలు చూసేటప్పుడు అంటున్నారు కదా,
నేను అలాగే అన్నాను ఆ రోజు. ఆ ఆలోచన నన్ను మళ్ళీ మార్చింది. ఏమనంటే, అయ్యా మేము చూడడానికి ఇష్టపడలేకపోతున్నాం. ఆ రోజు ఎంత భయంకరంగా కొట్టారయ్యా. ఏ కొరడాది? ఇనప కొరడా. ఎలా ఉంటుందా ఇనప కొరడా? గొర్రె వెన్నెపూస దగ్గర ఉన్న ఎముకతో చేస్తున్న కొరడాలు. రోమన్ సామ్రాజ్యంలో ఏమండి ఆ కొరడాలు, ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోజు వాక్యం వినపడుతుంది తమ్ముడా. అక్టోబర్ 23, 2021 సంవత్సరం. ఆ సంవత్సరంలో యేసు ప్రభువు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే చెడిపోయానో అదే ప్రాంతంలో ఉన్న పోలీసు వారు ఏమన్నారంటే, పోలీసు వారు న్యూస్ పేపర్లు ఏ విధంగా ఎక్కించారంటే, మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత మతోన్మాది చూసారండి, మతోన్మాది మనిషిగా మారి అని పేపర్లో ఎక్కించారు. ఆ పేపర్లో ఎక్కించిన తర్వాత ఏం జరిగిందంటే, పోలీసు వారు నన్ను ప్రశ్న అడిగారు, నీ జీవితం ఎలా మార్పు చెందింది అని అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, నా జీవితాన్ని ఏ ఒక్కరు కూడా సాధుపరచలేకపోయారండి. నా జీవితాన్ని జీవంగల దేవుడు వాక్కు మాత్రమే నా జీవితాన్ని సాధుపరచుకుని, నా జీవితమే కాదు ఆయనతో సహవాసము ఎవరు చేసినా ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమించి విమోచించే దేవుడు అని చెప్పడం జరిగిన తర్వాత అదే ప్రాంతంలో దేవుడు సాక్షిగా ప్రతి ప్రాంతంలో వాడుకోవడం మొదలు పెడుతున్నాడు. ఆ